నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఇస్ అపూర్వ. ఐటీ సెక్టార్లో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, వాటి యూజెస్ ఏంటి, ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ ఎలా ఉన్నాయి, ఈ జాబ్స్ రావాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఈ స్కిల్స్ రావడం కోసం ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ సతీష్ యలంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ స్కైస్ టెక్నో సొల్యూషన్స్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఫైన్. సో ఎస్, ఇప్పుడున్న ఐటీలో జాబ్స్ ఎలా ఉన్నాయి అంటే సో మెనీ సే దట్ రెసెషన్ ఉంది అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎగ్జాక్ట్లీ? ప్రాక్టికలీ రెసెషన్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయండి. బట్ దిస్ టైమ్ బేసికలీ దేర్ ఆర్ ప్రిడిక్షన్స్ దట్ ఇట్ మే బీ ఏ వెరీ హ్యూజ్ రెసెషన్. బట్ యాజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ సీయింగ్ దిస్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 30 years, technically every 10 years ఒకసారి you will find these things happening and correct. So people are getting more worried and I have seen freshers especially and even the experienced people, they are speaking more on this. Rather than what I say is, it is a correction factor that is happening in the industry. So try to understand this correction with respect to what industry is demanding from you and then తగ్గట్టుగా టెక్నాలజీస్ నేర్చుకొని get prepared. ఎందుకంటే this recession may not go for long time అండి. Throughout the world there are so many number of things that are fundamentally happening now. So recession వస్తుంది కాబట్టి భయపడుతూ కూర్చోకుండా నెక్స్ట్ రెసెషన్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ముందుకెళ్తుందో ఐడెంటిఫై చేసుకొని దానికి కావాల్సిన టెక్నాలజీస్ని, దానికి కావాల్సిన లైక్ మెథడాలజీస్ కానీ లేదంటే నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి వీటిని ముందే ప్రిడిక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ మెథడ్ రాదర్ దెన్ సేయింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ఏ ప్రాబ్లమ్. సెకండ్ థింగ్, జాబ్ మార్కెట్ ఎప్పుడూ కూడా ఇట్స్ నాట్ ఇన్ బ్యాడ్ స్టేట్ అండి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ maybe some 10,000 recruitments were taking place in a month anukundam by example. Maybe that particular amount of number could have come down to around 6,000. But even 6,000 recruitments are happening now. Correct. So why don't you think that you should be the one best person among that 6,000 and get prepared? So keep yourself in a positive state. And నాకు తెలిసి most probably this recession is not because of multiple things అండి. We are having in front of us elections ఉన్నాయి, మళ్ళీ US elections కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ మార్చ్ తర్వాత మళ్ళీ మొమెంటం చాలా హెవీగా ఉంటుంది. వీ షుడ్ బీ రెడీ ఫర్ దట్. ఆల్రైట్. అంటే హౌ లాంగ్ ఇట్ పర్సిస్? లైక్ ఇప్పుడున్న ట్రెండింగ్ కోర్సెస్ కానీ లేకపోతే టెక్నాలజీస్ కానీ సేల్స్ ఫోర్స్ గురించి అడుగుతున్నారు చాలామంది, టాలెంట్ ETL గురించి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దిస్? వన్ థింగ్ ఐ వాంట్ టు సే మ్యామ్, ఫ్రెషర్స్ ఎప్పుడూ కూడా ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ కానీ ఒక స్పెసిఫిక్ టూల్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు కిల్ దేర్ కెరియర్. వన్ సింపుల్ థింగ్ ఐల్ టెల్ యూ. A fresher is coming out of the college, say like he is learning Salesforce. I don't say Salesforce is bad, but the problem is he is putting himself into a career of CRM throughout his life. అంటే తన ఎంట్రీ CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్తో ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ దట్ Salesforce is one of the brand అనమాట. మేబీ ఇట్స్ లీడింగ్ ద మార్కెట్, నో డౌట్ అబౌట్ ఇట్. కరెంట్లీ ఇట్స్ a cloud based CRM tool. much lot of say like customers are there, clientele ఉంది. ఎందుకంటే ఎనీ రీటైల్ అవుట్లెట్ తీసుకోండి, ఎనీ బిజినెస్ తీసుకోండి, CRM లేకుండా ఎక్కడ ఉండదు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మెయిన్ ఆస్పెక్ట్. సో కస్టమర్స్ వైజ్ దెర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ ద పాయింట్ ఈస్ టుమారో ఇఫ్ ఎనీథింగ్ గోస్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ ఆటోమేషన్ and relevant to that particular automation, suppose say like something else is demanded, if we are not prepared for it and you are saying that you are a Salesforce person, then technically you will be having a bottleneck or a hurdle over there anamata. సో అలాంటి తప్పు ఫ్రెషర్స్ చేయకూడదు. మీరు Salesforceలోకి వచ్చినా కూడా ఫ్రెషర్స్కి ఏం చెప్తానంటే, Salesforce బ్యాక్గ్రౌండ్ కోడింగ్ ఈజ్ టోటలీ డన్ ఇన్ జావా. సో కస్టమైజేషన్స్ విత్ జావాకి మీరు ప్రిపేర్ అయ్యి జావాను ఒక టెక్నాలజీ కింద అడాప్ట్ చేసుకుని వెళ్ళడం బెటర్. Salesforce presents maximum part of its data to the end user through web integrated architecture. So suppose say like you want to learn Salesforce, learn it, but just don't be in CRM. But what you should fundamentally try to do is వెబ్ అప్లికేషన్లో Salesforce ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాడుతుంది, అవి కూడా నేర్చుకొని ఒక కోడర్గా ఆలోచించుకుంటూ వెళ్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ప్రాబ్లం. ఒక 3-4 years తర్వాత యూ వాంట్ చేంజ్ యువర్ ట్రాక్ అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ సే దట్ ఐ వాజ్ ఇన్ టు Salesforce బట్ ఐ వాజ్ ఇన్ టు కస్టమైజేషన్ అండ్ కోడింగ్. సో ఐ కెన్ వర్క్ విత్ దీస్ అదర్ టెక్నాలజీస్, ఇట్ ఈ Salesforce ఆర్ ఎనీథింగ్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అని చెప్పడానికి ఉంటుంది. బట్ మీరు ఓన్లీ ప్రాసెస్ బేస్డ్ వర్క్ తీసుకొని వెళ్ళారనుకోండి, యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్టర్ 3 or 4 years. యూ కెనాట్ లుక్ ఇన్ టు ద అదర్ సైడ్. సీనియర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇలాంటి రెలవెంట్ ఫీల్డ్లో ఉంటే కంటిన్యూ విత్ Salesforce, అడాప్టింగ్ ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ మీరు కోర్ డెవలపర్ అయ్యుండి యూ ఆర్ టేకింగ్ టూల్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, యూ ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్. యూ ఆర్ ఆల్సో లాకింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అనదర్ 3-4 years అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ ఫేస్ యూర్ ట్రబుల్. ఇక టాలెంట్ అడిగారు. Talent is no see, ETL was always there in the industry since last 20 years.
బట్ ఈటీఎల్లో టాలెంట్ ఎందుకు చాలా తొందరగా మూవ్ అయిందంటే టాలెంట్ ఈజ్ ఓపెన్ సోర్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టాలెంట్ ఆల్సో ఆపరేట్స్ విత్ జావా ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో టెక్నికలీ టాలెంట్ తీసుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ట్రై టు లెర్న్ డేటాబేసెస్, అండర్స్టాండ్ డేటాబేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డేటా గెట్స్ కలెక్టెడ్ ఇన్ ద మార్కెట్, హౌ ట్రాన్సాక్షన్స్ రియలీ టేక్ ప్లేస్, బిజినెస్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, వాటి వ్యాలిడేషన్స్ ఏంటి అవి తప్పకుండా చెక్ చేసుకొని వాటి ఆధారంగా యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ డేటా వెరోజింగ్ ప్రిన్సిపల్స్ and then get into talent. Don't jumpstart into talent as a tool directly. All right. So IT something ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే సార్ లైక్ వేరే కోర్సెస్ చేసినా కూడా ఎవరికైతే కంప్లీట్లీ కంప్యూటర్ సైన్స్ గురించి ఐడియా లేదో, ఇంజనీరింగ్ గురించి ఐడియా లేదో వాళ్ళు కూడా ఐటీలోకి రావాలి అనుకుంటున్నారు. వన్ సెకండ్, వీ హ్యావ్ ఎ కాలర్, విల్ టాక్ విత్ హిమ్. హలో హలో రవి గారు, నమస్తే అండి. హలో నమస్తే అండి రవి గారు, చెప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఇప్పుడు 3D యానిమేషన్ నేర్చుకుంటున్నా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని. 3D యానిమేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆల్ రైట్ అండి. 3D యానిమేషన్ అండ్ VFX నేర్చుకుంటున్నా. ఆల్ రైట్. See, graphics and animation courses are really fetching andi. There's nothing like you need to doubt about it. But point what you should understand is ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఎన్ని కంపెనీస్ కానీ ఎన్ని పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీస్ గ్రాఫిక్స్ సైడ్ హెవీగా వర్క్ చేస్తున్నాయో చెక్ చేసుకోవాలి. అండ్ ఈ సేయింగ్ దట్ ఈస్ లెర్నింగ్ 3D యానిమేషన్, ఏ టూల్స్ చెప్పలేదు, బట్ VFX అనుకుంటాను బహుశా ఈస్ ట్రైంగ్ టు లెర్న్. VFX ఈజ్ రియల్లీ నో డౌట్ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ కన్స్ట్రక్ట్ అండి. బట్ ద థింగ్ ఈజ్ ఎప్పుడు కూడా గ్రాఫిక్స్ నేర్చుకునే వాళ్ళకి టూల్ కంటే కూడా దే షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ క్రియేటివిటీ, దే షుడ్ హ్యావ్ వర్చువలైజేషన్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ని కానీ కెరికేచర్ని కానీ ఇస్తే దీన్ని ఇంకా ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతానన్న అడాప్టబిలిటీ లేకపోతే యూ విల్ ఫెయిల్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ వేరు, 3D ఇంప్లిమెంటేషన్ 3D యానిమేషన్ కానీ లేదంటే ఎనీ గ్రాఫిక్స్ ఎన్విరాన్మెంట్ ఇస్ డిఫరెంట్ అండి. యూ షుడ్ హ్యావ్ వెరీ ఆర్టిస్టిక్ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, and you should know how to make something that's naturally existing to look more abnormal to the end user and more అడాప్టివ్ కానీ లేదా మోర్ అంబియన్స్ ఎంత తీసుకురావాలని ఆలోచించగలిగే కెపాబిలిటీ ఉంటే యూ విల్ రియలీ సక్సెడ్ ఇన్ 3D యానిమేషన్. సో జస్ట్ ఇన్స్టిట్యూషన్ చెప్పిన కోర్స్ని యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకొని వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తానంటే కుదరదు. ఎందుకంటే యూ విల్ బీ హ్యావింగ్ యూర్ సీనియర్ మేనేజర్స్ ఆర్ ఎనీబడి హూ టెల్స్ యూ ద స్టోరీ. ఆ స్టోరీ వాళ్ళు వేగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో నుంచి మీరు క్యారెక్టర్స్ని డిజైన్ చేయాలి. యూ హెవ్ టు ప్రొడ్యూస్ యర్ క్యారెక్టర్స్ అండ్ యూ షుడ్ సీ దట్ యూ కెన్ పుట్ దెమ్ ఎగ్జాక్ట్లీ టు ద ఐడియా అండ్ ఐడియాలజికల్ స్టేట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈస్ పుట్టింగ్ దట్ స్టోరీ అనమాట. అది కానీ డెవలప్ చేసుకుంటే ఇట్స్ ఎ వెరీ బ్రైట్ ఏరియా. ఇండియాలో మోర్ దెన్ 150 స్మాల్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ ఆర్ దేర్ విచ్ వర్క్ ఆన్ లైక్ గేమింగ్, వేర్ గేమింగ్లో ఈ 3D యానిమేషన్ వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. హెవీలీ పెయిడ్ ఆల్సో. ఆల్ రైట్. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు, కమలాకర్ గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? నాది BA కంప్లీట్ చేశాను మేడం, డిగ్రీ. ఆల్ రైట్. అయితే నేను IT రంగంలో చేయాలనుకుంటున్నాను. ఆల్ రైట్. మీ వాయిస్ వినబడట్లేదండి కమలాకర్ గారు. నాది BA కంప్లీట్ అండి. ఓకే, ఎప్పుడైపోయిందండి? నాది 23. ఓకే. He wants to get into IT, sir. So opportunities ela. One thing andi 23 andi is just basically recently completed. What I suggest to me is if economical ga vaalla family kani support cheyagalugite, it is better doing one post graduation course and then trying to think of coming into IT andi. That's first thing. Maybe he should not get discouraged with the points what I am saying, but fact is always something you should accept it. Why? Because మీరు BA is, I'm not undermining BA, but you are a normal graduate with you're not having any specialization and that too you're not into a core IT like graduation course. Correct. So రేపు ఏమవుతుందంటే తిను IT ఏదైనా కోర్స్ నేర్చుకుని లోపలికి వచ్చినా కూడా you cannot compete with the people who are already post graduates in computer sciences and engineering graduates. సో ఏదన్నా కంపెనీ తనకి జాబ్ ఇచ్చినా కూడా ఇట్ మే నాట్ బి ఎ లాంగ్ స్టాండింగ్. అండ్ సెకండ్ ఏమవుతుందంటే ఒక 2-3 years తర్వాత తను కాంప్రమైజ్ అవుతూ ఆ జాబ్లో కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే కంపెనీ నోస్ దట్ బికాస్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ అండ్ హిస్ క్వాలిఫికేషన్ ఈ కెనాట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళలేడు, తిని ఇక్కడే ఉంటాడు అని తెలిసిన రోజు ఏమవుతుందంటే కంపెనీ స్టార్ట్స్ డామినేటింగ్ హిమ్. సో ఇనీషియల్గా ఈవెన్ దో ఇట్ లుక్స్ గుడ్ బట్ ఆ లాంగ్ స్టాండింగ్ ఇట్స్ నాట్ గుడ్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సిన్స్ యూర్ కమింగ్ ఫ్రమ్ BA, better see that if you're doing post graduate, do it as on a IT side, not on non-IT related to IT side, like MCA కానీ ఇంకేదన్నా he should take. All right.
సో యా ద క్వశ్చన్ ఐ వాజ్ ఆస్కింగ్, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వేరే డిగ్రీస్ చేసిన వాళ్ళు కూడా ఇది చేయాలి, ఐటీలోకి రావాలి అనుకుంటారు, నాన్ రిలేటెడ్ టు ఐటీ. సో ఇప్పుడు మీరు చెప్పిన జాబ్ మార్కెట్ సిచ్యువేషన్లో ఇస్ ఇట్ రియల్లీ కరెక్ట్ ఆప్షన్ టు చూస్ ఐటీ? See, service side, I never really encourage people, and why? Because that's not going to give you a long lengthy career at any point of time. See, current market, job market బాలేదు అన్నది వాస్తవమైనా కూడా you should understand on one side, only freshers recruitments campus నుంచి జరగట్లేదండి. See, for those colleges which are expecting huge amount of recruitments, వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఒక 100 జరిగాయి అనుకోండి, ఈ ఇయర్ మేబీ ఒక 70 జరుగుంటాయి. That doesn't mean that market has died. That's first thing. Second thing is, people select చేసుకున్న కూడా క్యాంపస్ నుంచి, maybe they are not calling them immediately to come and join and continue with their particular job, because industry is also looking very clearly like what is going to happen in another 2-3 months down the line with respect to the clients. ఎందుకంటే యూఎస్లో ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అండి, దే జనరలీ గో ఫర్ బడ్జెట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఉంటారు వాళ్ళు. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎవ్రీ ఇయర్ అండి. బట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయో, మార్కెట్ కొంచెం ఇంకా కొంచెం దూరం అవ్వచ్చు అంతే. మేబీ ఇట్స్ మార్చ్ ఆర్ ఏప్రిల్, బట్ ఫైనలీ ఇట్ విల్ స్టార్ట్ రిక్రూటింగ్. ఎప్పుడైతే ఇండస్ట్రీ ఒకసారి కరెక్ట్ అయ్యి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తుందో, ఇప్పుడు ఎంత స్లోగా కనబడిందో దానికి 3-4 టైమ్స్ ఫాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మార్కెట్ స్లోగా ఉంది కదా, లెట్ మీ నాట్ లెర్న్ ఎనీ టెక్నాలజీ అని కూర్చున్నారనుకోండి, ఎప్పుడైతే ఇండస్ట్రీ రిక్రూట్మెంట్ మొదలు పెడతాయో యూఆర్ నాట్ ప్రిపేర్డ్, యూఆర్ అవుట్. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారో దే విల్ గెట్ ఇన్ వెరీ ఫాస్ట్. మీరు తర్వాత నేర్చుకుందానే లోపల మళ్ళీ ఒక 4 months పడుతుంది మీరు నేర్చుకోవడం మొదలు పెడితే, అప్పటికి మళ్ళీ మార్కెట్ స్లో అవ్వచ్చు. సో ద మోస్ట్ వైజ్ థింగ్ ఈజ్ go on learning whatever technologies you have learned, go on practicing. Just think that you got more time to look into more practical and more professional side with respect to your technology what you have learned, and put it into the market. All right, so basically, all right, we have one more caller. Hello. 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 హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీవిద్య అండి. చెప్పండి శ్రీవిద్య గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మా డాటర్కి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే. సో షీ వాంట్స్ టు గో ఇన్ టు బీటెక్ స్ట్రీమ్. ఓకే. ఓకే, సో నాకు ఒక సజెషన్ కావాలి, వెదర్ షీ హ్యావ్ ఐటీ ఆర్ స్ట్రీమ్ ఇన్ ఇంజనీరింగ్. సారీ, ఐటీ ఆర్ any unique stream in engineering where she can excel. All right. Ma'am, any branch of engineering is really good, and you don't need to really look into that fact first of all. And if anybody says that IT stream తీసుకుంటేనే మంచిది అని అంటే, no doubt I don't deny that particular point, but అలా అని చెప్పి మనము అక్కడ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి. సపోజ్ లైక్ షీ గాట్ సమ్ ఎలక్ట్రికల్ ఆర్ లైక్ మేబీ మెకానికల్ ఆర్ సివిల్ అయినా కూడా, డోంట్ డినై, టేక్ ఇట్. వై? బికాస్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు చేసినా కూడా మీకు ఐటీలోకి రావాలని ఉంది కాబట్టి, యూ హ్యావ్ 4 years ఆఫ్ యువర్ టైమ్ వైల్ లెర్నింగ్, వైల్ గోయింగ్ త్రూ అకాడమిక్ ఇంజనీరింగ్. మీరు ఐటీ కోర్సెస్ నేర్చుకోవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు ద ఐటీ సెక్టర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. కాకపోతే ఒకటే తప్పు చాలామంది పిల్లలు ఏం చేస్తారని అంటే, వాళ్ళు అకాడమిక్స్లో జాయిన్ అయిపోయిన తర్వాత దే విల్ బిలీవ్ దట్ దే ఆర్ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ సివిల్ ఇంజనీర్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఫర్ 4 years. సడన్లీ 4th year అయిపోయిన తర్వాత దే విల్ థింక్ అబౌట్ ఐటీ. దట్ ఈస్ అ రాంగ్ థింగ్ అనమాట. సో మీరు ముందు జాయిన్ అయ్యేటప్పుడే నేను కోర్లో ఉంటానా లేదంటే ఐటీ సైడ్ వస్తానా డిసైడ్ చేసేసుకోవాలి. సో నాకు అకాడమిక్ వైజ్గా నాకు ఇక్కడ జాబ్ అంటే నాకు ఇక్కడ బ్రాంచ్ ఇది దొరికింది కాబట్టి ఐ హ్యావ్ టు డూ ఇట్ అని మీరు మనసులో అనుకున్నా కూడా అది కంప్లీట్ చేస్తూ ఐటీకి ప్రిపరేషన్ మొదలు పెట్టాలండి. దెర్ ఇస్ నో డౌట్. యాక్చువల్గా 4 years మీకు టైం ఉంది ఇంకా మీ అకాడమిక్స్తో పాటు ఏమైనా టెక్నాలజీస్ నేర్చుకోవడానికి. సో డోంట్ స్టాప్ అండి, ఎనీ స్ట్రీమ్ ఈజ్ ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఆల్ రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, సాయి వికాస్ గారు ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? నేను ఇంజనీరింగ్ 3rd year సిఎస్సి చేస్తున్నాను అండి. ఆల్ రైట్. ఇప్పుడు నేను కాలేజీలో ప్లేస్ కావాలంటే ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బెటర్ అని, లైక్ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, క్లౌడ్, ఏఎంఎల్. కరెక్ట్. ఆల్ రైట్. ఒకటండి, ఈజ్ ఆల్రెడీ సిఎస్సి కాబట్టి హీల్ బి హ్యావింగ్ హిస్ కోర్ టెక్నాలజీస్ యాజ్ పర్ హిస్ సెమిస్టర్. స్టార్టింగ్ ఫ్రమ్ సితో మొదలు పెడితే హీల్ బి హ్యావింగ్ సమ్ పైథాన్, ఆర్, జావా. నాకు తెలిసి ఈ అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి డెఫినెట్లీ దే హ్యావ్ రివైజ్ ద సిలబస్ అండ్ దే మేడ్ ద సిలబస్ టు కమ్ టు ద థింగ్స్ దట్ ఆర్ లేటెస్ట్ టు ద ఇండస్ట్రీ అండి.
first neglecting your core academics is wrong. Because he's saying CSE, industry technically looks into his percentage or CGPA, which is anything around 9 and above. ఎందుకంటే ఇంజనీరింగ్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్రాంచెస్ కానీ సిఎస్సి బ్రాంచెస్ ఆ పర్టికులర్ పర్సంటేజ్ వస్తుందని తెలుసు ప్రతి ఒక్కరికి. సో హీ షుడ్ ఫస్ట్ కీప్ హిస్ సిజిపిఏ ఇన్ దట్ లెవెల్. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ యూఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ యువర్ 4th year, ఫస్ట్ ఫైనలైజ్ దట్. అది మీరు జావాలో చేస్తారా, పైథాన్లో చేస్తారా, దేనిలో చేసినా కూడా బెటర్ సీ దట్ వాట్ ఈస్ యువర్ రోల్. ఇంకా వేరే టెక్నాలజీస్ నేను నేర్చుకోవాలన్నారు. సి be very clear that any IT company that comes into your particular campus, it first looks into your resume to know what academic technologies you are good enough, and later on మీరు ఏదన్నా అడిషనల్గా పెడితే దట్ బికమ్స్ యాడ్ ఆన్ అండి. బట్ దాని మీదే తీసుకోండి. మీరు ఆండ్రాయిడ్ నేర్చుకున్నారు, నో కంపెనీ దట్ కమ్స్ ఫర్ ప్లేస్మెంట్స్ విల్ అష్యూర్ యూ దట్ దే విల్ గివ్ యూ ఇన్ టు ఆండ్రాయిడ్ ఓన్లీ. మీరు పెట్టారు, యు ఆర్ షోయింగ్ దట్ యువర్ ఇంట్రెస్ట్ ఈస్ ఇన్ ఆండ్రాయిడ్, బట్ దట్ కంపెనీ మే నాట్ గివ్ యూ. So learning any other additional technologies is not bad, but neglecting your core academic courses and getting into any other fancy based technologies is going to be a problem for him. So CSE కాబట్టి you should not do that. ఆల్ రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు, నరసింహులు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మేడం, అగ్రికల్చర్ బిఎస్సీ వాళ్ళు ఐటీ సబ్జెక్ట్ చెప్పండి. అగ్రికల్చర్ బిఎస్సీ ఐటీ వాళ్ళు. See, I don't say that they can't do it, and because there is a great lot of scope for upcoming world with respect to data science and machine learning integration to study the crop patterns కానీ లేదంటే సాయిల్ ప్యాటర్న్ కానీ సాయిల్ స్ట్రెంగ్త్ కానీ పెస్టిసైడ్ యూసేజ్ వీటి చాలా రీసెర్చ్ జరుగుతుంది, నో డౌట్. సో ఇన్ ద కమింగ్ డేస్ ఫర్ డేటా సైన్స్ అండ్ డేటా అనాలిటిక్స్ ఎనీబడీ కెన్ కమ్. బట్ మీరు అగ్రికల్చరల్ బీఎస్సీ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఐ విల్ కమ్ అండ్ జంప్ ఇన్ టు ఐటీ బై లెర్నింగ్ సంథింగ్ లైక్ జావా అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్ థింగ్. వై? బికాస్ నో కంపెనీ అంటే టాప్ లెవెల్ కంపెనీస్లో మీరు రెజ్యూమ్ వెళ్ళగానే ఇట్ జస్ట్ గెట్స్ అసైడ్ బికాస్ యు ఆర్ నాట్ ఇన్ టు కోర్ ఐటీ సైడ్. స్టార్టప్స్ కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ దే మే యాక్సెప్టెడ్, but how many times you think that you can really compete with the core IT people or the CSE people who have been part of that particular technology for last 3 or 4 years in their academics, and can you work along with them? So ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా వాట్ ఐ సజెస్ట్ మీన్స్ మీరు ఐటీ సైడ్ రావాలని డిసైడ్ చేసుకుంటే మాత్రం డేటాబేసెస్ చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి. యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ అ వే దట్ నేను డేటాబేస్ కోడింగ్ డెఫినెట్లీ ఐ కెన్ డూ ఫార్ బెటర్ ఆర్ ఈక్వాలెంట్ టు ఎనీ ఎంసీఏ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్. ఆ లెవెల్లో నేర్చుకొని don't keep yourself in any programming language. Why? Because your agricultural BSc, they don't consider that you can work with databases. So programming languages. Database నేర్చుకున్న తర్వాత better getting into one reporting tool. But if is a fresher, reporting tool అక్కర్లేదు, ఒక database సరిపోతుంది. ఆల్ రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారు, పురుషోత్తం గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? Yes ma'am, my name is Anil. Alright. I'm from EC, but I have learned some few technologies like Java and SQL నేర్చుకున్నా. Okay. But I know from the fact that according to sir, which of the technology should be more effective అంటే ఆ ఐటీ రంగంలో అది ఎక్కువ ఎఫెక్టివ్ చూపించేట్టు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ చాట్ జిపిటి వల్ల మోస్ట్ ఆఫ్ ద రిసెర్చ్ జరిగింది. అలా కాకుండా ఇప్పుడు టు కంపీట్ విత్ దట్, విచ్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఆర్ మే రికమెండ్ టు గో త్రూ విత్ దట్? See, before I answer this question, is people are having one misconcept or myth like Yes. because of AI and ChatGPT. ChatGPT jobs are lost. Chala tappandi. This is very wrong factor. AI has not yet started in the world, to be frank. Correct. Enough. It is Just in the మనం starting stage, మనం basics. మాట్లాడుకుంటున్నామండి దాని Correct, గురించి. correct. మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని మనము రాంగ్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం. కరెక్ట్. సెకండ్ థింగ్, చాట్ జీపీటీ వల్ల జాబ్స్ ఎక్కడ పోవండి, టు బి ఫ్రాంక్ ఎనఫ్. ఎందుకంటే చాట్ జీపీటీలో నాకు ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని ఇచ్చి నాకు సొల్యూషన్ కావాలంటే ఇవ్వదు. చాట్ జీపీటీ హ్యాస్ నో దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బేసికలీ. ఫైనలీ హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎ సొల్యూషన్. చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ ఎక్కడ రీప్లేస్ చేస్తాయంటే స్టీరియోటైపిక్ ప్రాసెస్ బేస్డ్ జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. నథింగ్ మోర్ దెన్ దట్. జస్ట్ ట్రెడిషనల్గా ఆ ప్రాసెస్ ఎప్పుడు కూడా స్టీరియోటైపిక్గా ఉండి వెళ్ళే వాటిని రీప్లేస్ చేస్తాయి తప్పిస్తే దే కెన్ నెవర్ రీప్లేస్ ప్రోగ్రామర్స్. వై? బికాస్ నేను ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలి అంటే ఐ షుడ్ బి మోర్ ఇంటెలిజెంట్ ప్రోగ్రామర్ టు మేక్ దట్ ఆటోమేషన్. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఆన్ ది ఎండ్ సైడ్ ఆఫ్ ది AI
but they're not understanding that they should be more intelligent person who should develop this AI. Correct. So why you're not taking the challenge that you can think better and you can develop more intelligent automation that is what I'm process. saying. That's first thing. So that you keep it aside. చాట్ జీపీటీ కానీ ఏఐ వల్ల కానీ ఏ జాబ్స్ పోలేదండి. సర్వీస్ సెక్టర్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది వస్తుంది డెఫినెట్గా, నో డౌట్. యూ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు దట్ సైడ్ కదా. ఐటీ సైడ్ అండ్ ప్రోగ్రామింగ్. సెకండ్ ఈజ్ హ్యావింగ్ జావా అండ్ ఎస్క్యూఎల్ అండి. ఇఫ్ ఈజ్ ఎ ఫ్రెషర్, దీస్ టూ ఆర్ ఇనఫ్ ఫర్ హిమ్ బికాజ్ ఈజ్ ఈసీ కాబట్టి. ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్, నీ ఈసీకి ఇంటిగ్రేట్ అయ్యి లీనియేజ్గా ఉండాలనుకుంటే బెటర్ గో ఫర్ పైథాన్, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. Right. I hope your questions are been answered. Thank you, Anil garu. So next caller is ready. Hello. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Very good afternoon అండి. శ్రీనివాస్ గారు. మేడం మాది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నా మేడం. ఆల్ రైట్. మేడం ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ లో సి కానీ కొద్దిగా పైథాన్ కానీ పట్టుంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఎటువంటి నేర్చుకుంటే తర్వాత నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది మేడం? శ్రీనివాస్ గారు, మీరు బ్రాంచ్ ఏంటండి చెప్పలేదు? సార్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. శ్రీనివాస్ గారు, మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీ అకాడమిక్స్లో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటి మీద పూర్తిగా మీరు ఎక్స్పర్టైజ్ అవ్వండి, సరిపోతుంది. రెండోది, మీకు జావా ఎలాగో ఉంటుంది. సో జావా కానీ ఉన్నట్టయితే మీరు కోర్ జావా మీ అకాడమిక్స్ వర్క్ ఎంతైతే చెప్తున్నారో అది కాకుండా మీరు సింపుల్గా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ డెఫినెట్గా యాడ్ చేయండి దాంట్లోకి. ఓకే, ఎందుకంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ నాకు తెలిసి సిలబస్లో లేదు. రెండోది, వీలైనంత వరకు మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్, మల్టీ థ్రెడింగ్ని డెఫినెట్గా జావాలో ప్రాక్టీస్ చేయండి. థర్డ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా. అంటే జనరల్గా అందరూ జావా ఇస్ ఇట్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పి నమ్ముతారు. లాంగ్వేజ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి, బట్ మీ లాంగ్వేజ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ఒక అప్లికేషన్కి ఎలా చేయాలో దానికి తెలియదు కదా, మనమే చెప్పాలి. సో మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ని నేర్చుకుంటూ బెటర్ సీ దాట్ యు ఆర్ డెఫినెట్లీ గెటింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ వర్కింగ్ విత్ జెనరిక్స్. అంటే మామూలు క్లాస్ కాన్సెప్ట్ నుంచి జెనరిక్స్ కాన్సెప్ట్ వరకు డెఫినెట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక డేటాబేస్ ఎలాగో మీ అకాడమిక్స్లో ఉంటుంది. నాకు తెలిసి ఈ లాస్ట్ ఇయర్ అకాడమిక్స్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు MySQLని డేటాబేస్ కింద పెట్టారని విన్నాను. MySQL మీరు నేర్చుకున్నా కూడా బెటర్ ప్యారలల్గా ఆరకిల్ SQL అండ్ PLSQL కూడా ప్రాక్టీస్ చేసి జావా విత్ పైథాన్ అండ్ సి లాంగ్వేజ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ లాంటివి యాడ్ చేసుకుని వెళ్ళండి, సరిపోతుందండి. డోంట్ మేక్ యూర్ సెల్ఫ్ ఇంటూ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చేసుకోవాలి, డేటా సైన్స్, ఇవన్నీ ఒక ఫ్రెషర్కి అవసరం లేదండి. డోంట్ గో too much into that kind of thought process. Sir. All right. Thank you very much, sir. Okay, Srinivas. Thank you అండి. ప్రదీప్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. హలో. Hello. ఎస్, చెప్పండి ప్రదీప్ కుమార్ గారు. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? Actually, I'm working on 6 years of experience in IT industry. All right. How many years of experience you have అండి? 6 years. All right. చెప్పండి. లాస్ట్ 1 year నుంచి నేను ఖాళీగా ఉన్నానండి. ఇప్పుడు తర్వాత కాల్స్ రావట్లేదు సరిగా నా నౌకరీ నుంచి. ఆల్ రైట్. దాని నుంచి ఏమైనా చేయటండి. ఆల్ రైట్. ఏ టెక్నాలజీస్ లో వర్క్ చేశారు మీరు? నేను విండోస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నారు. ఒక్కటండి ప్రదీప్ గారు, మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటే మాత్రం నెక్స్ట్ ఫ్యూచర్లో అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కొంత తగ్గుతుందండి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కానీ ఇంకేదన్నా ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు లైనెక్స్ ఎనీ ఫ్లేవర్ తీసుకుంటే ఇవన్నీ కూడా అటానమస్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతున్నాయి మెల్లిమెల్లిగా. అంటే యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్ టు అండర్స్టాండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ అండ్ గో త్రూ ద రెక్టిఫికేషన్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తను సొంతగా రెక్టిఫికేషన్ చేసుకునే ఇంటెలిజెన్స్ ఉండదు. కాకపోతే అది ఆపరేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందని అంటే దానిలో ఉన్న లాగ్ మేనేజ్మెంట్ అంతా కూడా బేసికలీ మైక్రోసాఫ్ట్ సెంట్రల్ సర్వర్స్కి చేరుతూ ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీం ఏంటంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎన్ని కంప్యూటర్స్లో వచ్చింది, ఎన్ని పర్టికులర్ దేశాల్లో వచ్చింది వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ డిజైన్ చేసి అప్డేట్ ప్యాచ్ రిలీజ్ చేసేస్తారు. మీకు తెలియకుండానే ప్రాసెస్ ఆటోమేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కానీ జరుగుతుంది. అలా అని చెప్పి టోటల్గా అడ్మినిస్ట్రేషన్ అటానమస్ అవ్వదండి. ఒక 20% 30% ఉంటుంది. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ 20-30%లో వెరీ సీనియర్ మోస్ట్ పీపుల్ దే విల్ సెటిల్ డౌన్. మీరు బేసికలీ కోర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటే నా సజెషన్ అంటే మీరు అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే సైబర్ సెక్యూరిటీ సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు మైక్రోసాఫ్ట్లో పనిచేసి అంటే మైక్రోసాఫ్ట్ బేస్డ్ ప్రోడక్ట్ అని దానిలో ఉండకుండా లైనెక్స్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ మెల్లిగా నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది
మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఈ మధ్యన పవర్ షెల్ అని చెప్పి ఏదైతే ఇంట్రడ్యూస్ చేశాడో దట్ గివ్స్ యూ లైనెక్స్ సిమ్యులేషన్ ఆల్మోస్ట్ ఆల్. సో వాళ్ళు కూడా లైనెక్స్ అనేది డెఫినెట్గా ఇండస్ట్రీని అవుట్బుట్ చేస్తుందని నమ్ముతున్నారు. సో బెటర్ స్టార్ట్ లెర్నింగ్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ కుడ్ బి ఎనీ ఫ్లేవర్ అండి, అది లైక్ సెంటోఎస్ అనుకోండి, లేదంటే రెడ్ హ్యాట్ ఏదన్నా ఒకటి తీసుకొని వీలైతే సర్టిఫికేషన్ చేయండి. థర్డ్, స్టార్ట్ యాడింగ్ లైక్ డెవాప్స్లోని నేను టోటల్గా వెళ్ళమని చెప్పను, బట్ డాకర్ ఒకటి, కుబర్నెటోస్ ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని మీరు ట్రై చేస్తే దెన్ మీ రెజ్యూమ్ షూట్ అవుతుందండి. ఆల్ రైట్, ఎస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, శివసాయి గారు. హలో, వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మ్యామ్ నేను బీటెక్ అయ్యి రీసెంట్ అయింది మీకు. ఓకే, నేను పైథాన్ నేర్చుకున్నాను. ఏ డిపార్ట్మెంట్ అండి? బీటెక్ బీటెక్ మెటలాజికల్ ఇంజనీరింగ్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఏ కోర్స్ బెటర్గా మెటలర్జికల్ అంటే బేసికల్ మీరు ఎక్కడి నుంచి చేశారండి? అటానమస్ ఇన్స్టిట్యూషనా లేదంటే ఎనీ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి? నాదా సార్ జేఎన్టీ విజయనగరం సార్. ఓకే, ఒకటండి మెటలర్జికల్ పీపుల్ ఐ డోంట్ సే దట్ దే కెనాట్ కమ్ ఇన్ టు ఐటీ అండి. మీరు ఒక పని చేయాలి, మీరు నాన్ ఐటీ బేస్ నుంచి వస్తున్నారు కాబట్టి బెటర్ స్టార్ట్ లెర్నింగ్ డేటాబేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే కూడా మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒక డేటాబేస్ నేర్చుకోండి. ఆరకిల్ ఎస్క్యూఎల్ విత్ పిఎల్ఎస్క్యూఎల్ ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్నాను ఓకే, కాలేజ్ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నాను. పైథాన్ కూడా. మీరు ఎస్క్యూఎల్ సర్వర్లో డెవలపర్ సైడ్ నేర్చుకున్నారా లేదంటే మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నేర్చుకున్నారా? ఎనీ టెక్నాలజీ కండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో మీరు డెవలప్మెంట్ సైడ్ నేర్చుకుంటేనే మీ రెజ్యూమ్కి ఐడెంటిఫికేషన్ ఉంటుందండి. దట్స్ ఫస్ట్ థింగ్. రెండోది, మీరు మెటలర్జికల్ అంటున్నారు కాబట్టి మీ డేటాబేస్ ఆల్రెడీ నేర్చుకుంటే ప్లీజ్ సీ దట్ యు ఆర్ లుకింగ్, అంటే యు ఆర్ మేకింగ్ యూర్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ రైటింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ అండి. ఎస్పెషలీ ఎస్క్యూఎల్ డేటాబేస్ని, అంటే ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ని మీరు ఐదర్ ఆరకిల్ కానీ మైక్రోసాఫ్ట్ ఏదైనా పర్వాలేదు, యూ షుడ్ నో దట్ హౌ టు ఐడెంటిఫై ఎ ప్రాబ్లమ్ ఇన్ ద బిజినెస్, పుట్ ఇట్ ఇన్ టు ఎ ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ అసోసియేట్ విత్ ద సొల్యూషన్. వీలైతే మీరు మైక్రోసాఫ్ట్ సైడ్ అయితే టీఎస్క్యూఎల్ నేర్చుకోండి డెఫినెట్గా. ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, ఎందుకంటే అక్కడ కొంత ప్రోగ్రామింగ్ జరుగుతుంది బిజినెస్ లాజిక్కి. అదే మీరు ఆరకిల్ ప్రోడక్ట్ అయితే మాత్రం పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకోండి. అండ్ దెన్ మీ పైథాన్ ఎలాగో ఉందంటున్నారు కాబట్టి పైథాన్ విత్ డేటాబేస్ ఇంటిగ్రేషన్తోని మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసి మీరు అప్లై చేసి దొరుకుతుందండి. మూడోది, డోంట్ లుక్ ఫర్ టాప్ లెవెల్ కంపెనీస్ అండి, ఎందుకంటే మీరు మెటలర్జికల్ నుంచి వచ్చారు కాబట్టి బెటర్ లుక్ ఇన్ టు మిడ్ లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్కి మీ రెజ్యూమ్స్ని ఫార్వర్డ్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా క్లిక్ అవుతుంది. ఓకే, ఆల్ రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, ప్రదీప్ గారు. హాయ్ మేడం. హాయ్ అండి, మీ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్ వచ్చేసి నేను బీటెక్ మెకానికల్ చదివానండి. ఓకే, తర్వాతకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ వచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ చేశాను. గ్రేట్, చెప్పండి. నేను ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే బెటర్ ఈ టైంలో. ఆల్ రైట్ అండి. ప్రదీప్ గారు, థర్మల్ ఇంజనీరింగ్ మీరు ఎక్కడి నుంచి చేశారండి మీరు? నేను వాగ్దేవి కాలేజ్ వరంగల్. ఓకే, అంటే యాక్చువల్గా థర్మల్ ఇంజనీరింగ్ వాళ్ళకి దేర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ డిమాండ్ విత్ రెస్పెక్ట్ టు విఎల్ఎస్ఐ సైడ్. అంటే ఇంటెల్ కానీ లైక్ ఏఎండి లాంటి ప్రాసెసర్ బేస్డ్ కంపెనీస్లోని అదర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి యాక్చువల్గా. ఎందుకంటే దేర్ ఫర్ ఎవ్రీ పర్టికులర్ డివైస్ దట్ ఈస్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, వాళ్ళకి అక్కడ ఏంటంటే దే హ్యావ్ టు డూ సమ్ గ్రేట్ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు సీ దట్ అది ఎంత హీట్ని తట్టుకొని ఆగగలుగుతుంది, ఆ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉంటుందో అంటే ప్రోడక్ట్లోని అటు సైడ్ ఎక్కువగా తీసుకుంటారు ఈ థర్మల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని. సో ఐ డోంట్ నో యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఇన్ టు దట్ సైడ్. రెండోది ఏంటంటే మీరు థర్మల్ ఇంజనీరింగ్ అనే ఎంటెక్ పెడితే మాత్రం డెఫినెట్గా దే విల్ లుక్ ఇన్ టు టెక్నాలజీస్ లైక్ జావా మోర్ సీరియస్లీ ఫ్రమ్ యూ. మీరు కోర్ ఐటీకి అంటే మీరు అట్ బేసికలీ ప్రొడక్షన్ సైడ్ కంపెనీస్కి వెళ్ళాలనుకుంటే. రెండోది, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఎక్కడ కూడా ఇండియాలో ఉండవండి. యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ కంట్రీస్ వేర్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్చువల్లీ హ్యాపెన్స్ విత్ విఎల్ఎస్ఐ. మీరు అలా కాదు నేను కోర్ ఐటీలోకి వస్తాననుకుంటే మాత్రం ఐ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ డేటాబేసెస్, బికాజ్ మీ నాన్ ఐటీ కాబట్టి ఆరకిల్ విత్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకొని, మీకు ఆల్రెడీ జావా వస్తే జావా, లేదనుకుంటే పైథాన్ ఇంటిగ్రేట్ చేసుకొని, పైథాన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ లాంగ్వేజ్ కాకుండా అది నేర్చుకున్న తర్వాత పైథాన్ విత్ డేటాబేస్ ఇంటిగ్రేషన్తో మీరు ప్రోగ్రామింగ్ చేయగలను అని ఇండస్ట్రీకి కానీ మీరు ఎష్యూరిటీ ఇవ్వగలిగితే మీ రెజ్యూమ్ డెఫినెట్గా షూట్ అవుతుందండి. ఆల్ రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, బాలాజీ. నమస్తే అండి బాలాజీ గారు. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఫైనల్ ఇయర్.
సారీ రిపీట్ Hello. చేయండి ఒకసారి బాలాజీ గారు. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే నేను ఆటోమేషన్ రోబోటిక్స్ లో చేస్తున్నాను ఫైనల్ ఇయర్. ఓకే సో ఇప్పుడు నేను నెక్స్ట్ బీటెక్ మెటీరియల్ ఎంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఆ బ్రాంచ్ ఇక్కడ లేదు. నేను హైదరాబాద్ నుండి. ఓకే హలో. ఓకే చెప్పండి. నేను హైదరాబాద్ అయితే నా బ్రాంచ్ కంటిన్యూ చేయాలంటే ఇక్కడ లేదు, వేరే కోర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఒకవేళ నేను బ్రాంచ్ ఆటోమేషన్ రోబోటిక్స్ అది కాకుండా దాన్ని రిపీట్ చేయాలంటే వేరే బ్రాంచ్ ఏది తీసుకోవచ్చు? ఒకటి లేటరల్ ఎంట్రీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే ర్యాంక్ని బట్టి మీరు తీసుకునే బ్రాంచ్ డెఫినెట్గా ఉంటుందండి. సో మీరు మీరు బెస్ట్ బ్రాంచెస్కి అంటే లైక్ మీరు ఐటీ కానీ లేదంటే సిఎస్సి లాంటివి చూస్తే మాత్రం యూ నీడ్ టు బీ వెరీ కాంపిటేటివ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండి. ఎలాగో డిప్లొమా చేసి మీరు లేటరల్ ఎంట్రీలో వస్తున్నారు, ఎనీ బ్రాంచ్ ఈజ్ ఓకే. డోంట్ కీప్ సమ్ పాయింట్ లైక్ మేము సిఎస్సి చేస్తేనే ఐటీకి రావడానికి అవుతుందని ఎక్కడా లేదండి. ఎందుకంటే ఐటీ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. బట్ ద ఓన్లీ థింగ్ ఇండస్ట్రీ ఏమంటుంది అంటే మీరు నాన్ ఐటీ అయినా కూడా మా దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకుని దాన్ని డిజైన్ చేసి సొల్యూషన్ ఇవ్వగలిగితే యు ఆర్ ఏ నాన్ ఐటీ ఇంజనీర్ ఆర్ ఐటీ ఇంజనీర్, ఇండస్ట్రీ నెవర్ కేర్స్ అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలని అంటే మీకు ప్రోగ్రామింగ్ మీద కొంత అవగాహన ఉన్నా పర్వాలేదు, లేకపోతే మాత్రం డెఫినెట్గా సి లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారంటే మీతో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివేవాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ ఇయర్లో వాళ్ళంతా సి లాంగ్వేజ్ కామన్గా నేర్చుకుని ఉంటారు. సో మీరు అక్కడి నుంచి మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలి. మీరు నాన్ ఐటీ బ్రాంచ్లో పడ్డారనుకోండి, మీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది, కానీ సి లాంగ్వేజ్ వల్ల మీకు ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని కాన్ఫిడెన్స్ ఫస్ట్ వస్తుంది. ఇక నెక్స్ట్ 3 ఇయర్స్లో డోంట్ గో ఇంటు క్రేజీ టెక్నాలజీస్ అండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్గా బయటకు వచ్చేటప్పటికి ఏ ఇండస్ట్రీ అయినా కూడా మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినెట్గా అడుగుతుంది. సో జావా లాంగ్వేజ్ని యాడ్ చేయండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ ఎలా ఉంటుందో, అంటే ఏ విధంగా ఉంటుంది మీరు దాన్ని అర్థం చేసుకోగలరో లేదో చూస్తుంది. సో దాన్ని యాడ్ చేస్తే ఒక డేటాబేస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆల్రైట్, లైన్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. దినేష్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి దినేష్ గారు. మేడం చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? గ్రాఫిక్స్ నేర్చుకోవడానికి ఏ లాంగ్వేజ్ బాగా యూజ్ అవుతుంది? దినేష్, ఇట్స్ ఏ వెరీ వేగ్ క్వశ్చన్. అంటే మీరు గ్రాఫిక్స్ డిజైనర్గా వెళ్ళాలనుకున్నారా, గ్రాఫిక్స్ డెవలపర్గా వెళ్ళాలనుకున్నారా? ఇది ఫస్ట్ ఫైనలైజ్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి దినేష్? మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. బీటెక్ ఏ బ్రాంచ్ అమ్మా? ఓకే. సో మీరు సపోజ్ డెవలపర్గా వెళ్ళాలనుకుంటే మాత్రం మేజర్ పార్ట్ ఆఫ్ ది గ్రాఫిక్స్ ఈరోజు కూడా C++లో మ్యాక్సిమం డెవలప్ చేస్తారండి. ఎందుకంటే దాని లైబ్రరీస్ని ఆ పర్టికులర్ పర్ఫార్మెన్స్తో అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా C++ అయితే మీకు కావాలి. రెండోది, గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు హెవీ లాడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి యూ షుడ్ హ్యావ్ మోర్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ హౌ టు గో ఫర్ మల్టీ ప్రాసెసింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్. ఎలా చేయాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా డెఫినెట్గా నేర్చుకోవాలి. లేదు, ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ బికమింగ్ ఏ పర్సన్ హూ కెన్ ఇంప్లిమెంట్ టెక్నాలజీస్లో లైక్ గ్రాఫిక్స్ అంటే అడోబ్ ఫోటోషాప్ కానీ లేదంటే ఏదైనా 3D యానిమేషన్ టూల్స్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం యూ బెటర్ చెక్ దట్ యు ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ విత్ దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ టూల్. అంటే VFX లాంటి టూల్స్ నేర్చుకొని మీరు డైరెక్ట్గా గ్రాఫిక్స్ డెవలపర్గా వెళ్ళొచ్చు. సో ప్రోగ్రామర్కి డెవలపర్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ప్రోగ్రామర్గా వెళ్ళాలనుకుంటే మాత్రం బెటర్ స్టార్ట్ విత్ C++. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాలర్ లైన్లో ఉన్నారు, ప్రభావతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మా అమ్మాయి ఐటీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి ప్రభావతి గారు. మా అమ్మాయి ఐటీ నారాయణమ్మ ఇన్స్టిట్యూషన్ లో చదువుతుంది. ఓకే. తర్వాత తను ఏ కోర్స్ బాగుంటుంది ఫ్యూచర్ లో? మేడం ఎన్నో ఇయర్ చదువుతున్నారండి పాప? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్. ఒకటమ్మా, మీరు MS చేయించాలి లేదంటే MTech చేయించాలనుకుంటే మాత్రం తను ఇప్పుడు ఐటీ చేస్తుంది కాబట్టి ఐటీ సైడ్ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ తీసుకొని వెళ్తేనే మంచిదండి. సో తను ఎలాగూ ఐటీ రిలేటెడ్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ MS చేసేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ మీరు డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ MS తీసుకోవడంలో ఏం తప్పులేదండి. ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ ఆల్సో. ఓకే ఓకే. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఐటీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2024. ఓటర్ జాబితాలో మీ పేరును voters.eci.gov.in వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ VHA ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చు. బూత్ స్థాయి అధికారి BLO 20-21 జనవరి 2024 ప్రత్యేక క్యాంపెయినింగ్ తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. భారత విప్లవ కూటమిని ఏర్పరచడానికి నాకున్నది ఒకే ఒక లక్ష్యం, అది ఇండియాకు స్వతంత్రం. గుర్తుంచుకోండి, ఇది విప్లవకారుల సొసైటీ. ఇక మన లక్ష్యం ఏమిటంటే మన భారతదేశానికి స్వతంత్రం రావడం. నీళ్ల మీద, భూమి మీద పన్ను 4 రెట్లు అధికం చేశారు. ఏమిటంటే మొదటి బిడ్డ మగబిడ్డే ఉండాలి. భూమికి వారసుడు ఎవరంటే అది మగవాడే అయి ఉంటాడు. ఇలా జనసభని బ్రిటిష్ ప్రభుత్వం అడ్డుకోకూడదు. ఇది మన తలభాగా మీద ఓటు. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సో ఎస్ సార్, మీరు అన్నట్లుగా ఏ బ్రాంచ్ నుంచైనా ఐటీలోకి వచ్చే స్పెషాలిటీ దీనికి మాత్రమే ఉంది, ఈ ఇండస్ట్రీకి మాత్రమే ఉంది. అండ్ దీనికి బేస్ వచ్చేసి ఇంజనీరింగ్లో పడుతుంది. ఒకప్పుడు 2 డిపార్ట్మెంట్స్ లైక్ సిఎస్సి, ఐటీ అని ఉండేవి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్లో కూడా చాలా సబ్ బ్రాంచెస్ వచ్చేసాయి. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, ఇంకొక దాంట్లో వేరేవి అలా సబ్ బ్రాంచెస్ లాట్ ఆఫ్ దేర్. సో ఇవి ఏవైతే గ్రూప్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్టెడ్గా తీసుకుంటే ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా జాబ్స్ పైన, లేకపోతే అన్ని బ్రాంచెస్కి కామన్గా సబ్జెక్ట్స్ ఉంటాయి? ఒకటండి, ఫ్యాంటసీ కోర్సెస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ అండి. ఐ ఆల్వేస్ సే వన్ థింగ్, మీరు బీటెక్ కోర్ సిఎస్సి తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, ఏఐ తీసుకున్నా, ఎంఎల్ తీసుకున్నా కూడా కోర్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకప్పుడు ఏంటంటే 3rd or 4th ఇయర్లో వచ్చే స్పెషలైజేషన్స్ ఏవైతే ఉండేవో ఆ స్పెషలైజేషన్స్ ఇప్పుడు ఏమైపోయింటే బ్రాంచెస్ అయిపోయి. ఓకే. సో ఏఐఎంఎల్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకున్నారంటే ఐఎమ్ ఓన్లీ డూయింగ్ ఏఐఎంఎల్ అనుకున్నారు. బట్ దే ఫర్గెటింగ్ వన్ పర్టికులర్ పాయింట్ దట్ యు ఆర్ మోర్ టువర్డ్స్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థాట్ ప్రాసెస్కి వెళ్ళాలి. దోర్ ఇస్ నో డౌట్ అబౌట్. దెర్ ఇస్ డిజైనింగ్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ 3 ఉంటాయండి ఏ ప్రాజెక్ట్కైనా కూడా. సో యు ఆర్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ మీరు తీసుకున్నారనుకోండి, are you really going to program for artificial intelligence? Are you going to plan, design and execute it? చెక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారని అంటే, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తాను కాబట్టి నాకు ప్రోగ్రామింగ్ అక్కర్లేదు, ఐ డి నాట్ బి మోర్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ అనుకో, ఇది చాలా తప్పు. సో యూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ బీటెక్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రాంచ్, యూ షుడ్ సీ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వెరీ ఎఫెక్టివ్లీ. You should definitely understand your networking protocols ka networking architecture or layers definitely ardham chesukovali. You need to have clarity with respect to your internet and security standardizations. You should have deep knowledge in operating systems and its processes, databases with RDBMS design and ER modeling మీద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ డిజైన్ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుమారో ఈజ్ సంబడీ షుడ్ గివ్ యూ అన్ ఐడియా, యూ విల్ జస్ట్ రైట్ ఎ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని నేను నాట్ ఓన్లీ బీటెక్ గా, ఐ కెన్ ఈవెన్ మేక్ ఇట్ హ్యాపెన్ బై ద క్రైటీరియా ఆఫ్ ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్గా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరైతే జస్ట్ టెక్నాలజీ నేర్చుకుని వస్తారో వాళ్ళతో కూడా నేను ప్రోగ్రామింగ్ చేయించవచ్చు. సో దిస్ రాంగ్ పర్సెప్షన్ స్టూడెంట్స్ షుడ్ ఎలిమినేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరన్నా కూడా ప్రోగ్రామింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు ఇట్స్ కాన్సెప్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవాలండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీ స్పెషలైజేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్. ఎందుకంటే
వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే క్యాంపస్కి వస్తారో ఇండస్ట్రీ మాత్రం వీళ్ళని నా కంపెనీకి పనిచేయగలిగే కెపాసిటీ ఉందా లేదా చూస్తే తప్పితే యు ఆర్ ఏఐయా ఎంఎల్ఏ అని చూడదు. ఇక మీతో పాటు ఇఫ్ ఎ పర్సన్ క్యాన్ డూ బెటర్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ మెకానికలీ గెట్ సెలెక్టెడ్. నేను ఏఐ చేశాను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే బికాస్ యు ఆర్ అన్ఏబుల్ టు డూ ప్రోగ్రామింగ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆన్ ద బేసిక్ లెవెల్. సో అది పక్కన పెట్టేస్తున్నారు. సో చాలామంది ఏంటంటే నాది మంచి బ్రాంచ్ అయితే నాకు ఎక్కువ బేసికలీ ఆపర్చునిటీ వస్తుందని అనుకున్నారు. రాంగ్. ఒకటి అయితే ఉందండి, ఎనీ జాబ్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు కోర్ సిఎస్సి వాళ్ళకి 80% హైయెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. సత్య గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి సత్య గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మా పాప బీటెక్ అయిపోయిందండి. ఓకే. తర్వాత అయిపోయిందండి. మ్యామ్ మీ వాయిస్ కరెక్ట్గా వినబడట్లేదు. బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేశారండి? ఎంబీఏ చేశారండి. ఓకే ఓకే. ఎంబీఏ అయ్యి 1 year అవుతుందండి. ఎంబీఏ స్పెషలైజేషన్ ఏంటి మ్యామ్ పాపది? ఫైనాన్స్ అండి. ఫినాన్స్ తీసుకుంది. ఓకే. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ లో చేస్తుందండి ప్రస్తుతం. ఓకే. సిఎస్సి చేసింది దాంట్లో ఇంజనీరింగ్ లో. ఓకే. ఇప్పుడు ఎంబీఏ మీద ఏమన్నా ఎలాంటి కోర్సు తీసుకుంటే జాబ్ ఆఫర్ మంచిగా ఒకటమ్మా అంటే ఇప్పుడు పాప ఆల్రెడీ కంప్లీట్ చేసింది కదా ఎంబీఏ. నేను ఏం సజెషన్ ఇచ్చినా కూడా, ఎందుకంటే ఒకటి చూడండి, తన కోర్ సిఎస్సి చేస్తూ ఎంబీఏ సైడ్ వచ్చేటప్పటికి ఫినాన్స్ సైడ్ మూవ్ అయ్యారు. ఇట్స్ టోటలీ ఏంటంటే నార్త్ అండ్ సౌత్ పోల్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ అది. సో ఇప్పుడు ఏముందంటే ఎంబీఏ తిని ఫినాన్స్ పెట్టారనుకోండి, ఎవరైతే కోర్ కామర్స్ నుంచి కానీ లేదంటే వేరే అడ్మినిస్ట్రేటివ్ కోర్సెస్లో నుంచి వచ్చే అకౌంటింగ్ కోర్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫినాన్స్ ఎంత బాగా చేయగలుగుతారో తిని అంత బాగా చేయగలుగుతుందా లేదా అనేది ఫస్ట్ ఇండస్ట్రీకి మెయిన్గా డౌట్ ఉంటుందన్నమాట. సో నా సజెషన్ తన ఐటీ సైడ్ జాబ్స్ కానీ వెతకాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా డేటాబేసెస్ నేర్చుకోమని చెప్పండి తన్ని. దట్స్ ఫస్ట్ థింగ్ అమ్మ. రెండో, తను ఫినాన్స్ స్పెషలైజేషన్ పెట్టింది కాబట్టి ఎక్సెల్ డెఫినెట్గా తనకి బాగా వచ్చి ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్లోని పవర్ క్వైరీ, పైవాటింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో తను బాగా నేర్చుకోమని చెప్పండి. ఆర్కిల్ డేటాబేస్ విత్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ ఒకటి యాడ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత తను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే కూడా, ఎందుకంటే నేను 2 years బ్యాక్ కంప్యూటర్ సైన్స్లో ఉన్నప్పుడు నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను అన్నాను అనుకోండి, తను ఇక్కడ ఎంబీఏ ఫినాన్స్ అనే స్పెషలైజేషన్ కాంట్రడిక్టరీ అవుతుంది. సో తను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అందుకనే డేటాబేసెస్ నేర్చుకున్నారనుకోండి కొంత బ్యాలెన్స్ అవుతుంది అనమాట, తను జస్టిఫై చేసుకోగలదు. ఈ డేటాబేస్తో పాటు వీలైతే ఒక రిపోర్టింగ్ టూల్ లైక్ పవర్ బిఐ కానీ ట్యాబ్లో కానీ నేర్చుకొని ఆ తర్వాత ఐటీకి రెజ్యూమ్ని మెల్లిగా షూట్ చేయమని చెప్పండి. ఎక్కడైనా కూడా క్వశ్చన్ అడుగుతారు, మీరు కోర్స్ సిఎస్సి చేసి ఫినాన్స్కి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అని. ఇప్పుడు ఫినాన్స్ నేర్చుకున్నారు మాకేం చేస్తారన్నారు అనుకోండి, తను ఒక చిన్న మాట చెప్పమని చెప్పాలి. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫినాన్షియల్ అనాలిటిక్స్ నేను చేయదలుచుకున్నాను. ఫినాన్షియల్ అనాలిటిక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎంబీఏ ఫినాన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నాను అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఐటీ. అనాలిటిక్స్లో నేను డెఫినెట్గా ఫినాన్స్ అనాలిటిక్స్లోకి వెళ్తాను కాబట్టి నేను పైథాన్ అండ్ డేటాబేసెస్ని యాడ్ చేసుకున్నాను, లేదా పవర్ బిఐ అండ్ డేటాబేస్ని యాడ్ చేసుకున్నాను. తను జస్టిఫికేషన్ చేసుకోగలగాలి, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. ఆల్రైట్. సో ఎస్ సార్, ఇప్పుడు మనం కాల్స్ చూస్తున్నట్టయితే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి దీనిలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ ఎంబీఏలో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫినాన్స్ ఉంది, డిఫరెంట్. సో వీటి నుంచి ఐటీలోకి రావాలి అనుకుంటే మీరు అన్నట్లుగా వాట్ ఈస్ యువర్ థాట్? అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు చెప్పాను కదా తనకి, ఇప్పుడు తను డైరెక్ట్గా ఫినాన్స్ స్పెషలైజేషన్తో వెళ్ళిపోయి. 1 second ఒక కాల్ తీసుకుందాం. హలో కనకాకర్ గారు చెప్పండి. కనకారెడ్డి అండి. కనకారెడ్డి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మేడం, నేను ప్రెసెంట్ గా ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అండ్ లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ పవర్ షెల్ స్క్రిప్టింగ్ మీద వర్క్ చేస్తున్నానండి. ఓకే. ఐ హావ్ బీన్ వర్కింగ్ లైక్ లాస్ట్ 5 years గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో నౌ ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ లెర్నింగ్ పైథాన్ అండ్ పైథాన్ నేర్చుకోవాలని డిజైన్ తో ట్రై చేస్తున్నాను. ఓకే. So I need some suggestion from Satish Yellanki sir, how it will be growth and ఇది ఎలా ఉంటుంది ఫ్యూచర్ కి. కనకారెడ్డి గారు మీరు బెటర్ ఆప్షన్స్ కనకారెడ్డి మీరు అంటే మీరు కోర్ డెవలప్మెంట్లో ఉన్నారా ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ తోని, లేదంటే సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ సైడ్ ఉన్నారా 5 years? సార్ ఇట్స్ బోత్ సార్, అంటే కంప్లీట్ గా డెవలప్మెంట్ కాకుండా సపోర్ట్. ఓకే. అంటే మీరు ప్రాబ్లమ్ని ఒక బేసిక్ లెవెల్లో మీ కన్సల్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు తీసుకొని డిజైన్ చేసుకొని సొల్యూషన్ ఇవ్వగలరు. యూఆర్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ కదండి. సో 5 years అంటున్నారు కాబట్టి వాట్ ఐ సజెస్ట్ యూ అండి, it is now time to think whether you want to shift towards some fields like business intelligence
ఆర్ ద ఫీల్డ్స్ విచ్ ఆర్ బేసికలీ రిలేటెడ్ టు డేటా ఇంజనీరింగ్ అండి. మీకు కోర్ ప్రోగ్రామింగ్ మీద కానీ బాగా ప్యాషన్ ఉంటాయి, ఇఫ్ యు ఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ లెర్నింగ్ టెక్నాలజీస్ లైక్ జావా కానీ లేదంటే స్పార్క్ అండ్ స్కేలా నేర్చుకొని ఐ కెన్ గో విత్ ద హై లెవెల్ డేటా ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ బిగ్ డేటా ప్లాట్ఫామ్స్ నేను చేయడానికి వెళ్ళగలుగుతాను. అటు వెళ్ళడం ఇట్స్ వన్ థింగ్, దట్స్ అ వైస్ చాయిస్ అండి. వై? బికాస్ మీరు బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ లెవెల్ డేటా వేర్హౌసెస్ కానీ లేదంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది మెయింటైన్ చేయాలన్నా కూడా డేటా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ దట్ యూ షుడ్ బి మోర్ ప్రోగ్రామటికల్ అండ్ యూ షుడ్ బి మోర్ ప్యాషనెట్ టువర్డ్స్ వెరీ కోర్ ప్రోగ్రామింగ్ ఏరియాస్. లేదు సార్ నేను ఎంత ప్యాషన్ తీసుకోలేని అనుకుంటే మాత్రం స్లోలీ వాట్ ఈస్ 5 years ఉందన్నారు కదా, బెటర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ని అడాప్ట్ చేసుకోండి. బిజినెస్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్కి బెటర్ స్టార్ట్ విత్ పవర్ బిఐ అండి. సో పవర్ బిఐ ఈజ్ నో డౌట్ ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ టుడే. అండ్ పవర్ బిఐకి ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఫ్యూచర్లో డేటా విజువలైజేషన్స్ విచ్ ఆర్ డిమాండెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ పవర్ బిఐలో మెల్లిగా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. అండ్ అనదర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ పవర్ బిఐ ఈజ్ పైథాన్ ప్లస్ ఆర్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ కూడా వాడు రీసెంట్ వర్షన్స్లో ఇచ్చేసాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే పవర్ బిఐ క్యాన్ బి ఎ ప్రొడక్టివిటీ టూల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా విజువలైజేషన్ ప్లాట్ఫామ్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్స్. సో నా సజెషన్ ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ వైపు స్టార్ట్ చేసి ఒక 2 years దానిలో ఉండి ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి మీరు ఎంఎల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఓకే ఓకే రెడ్డి గారు. ఆల్ రైట్ అండి, రవితేజ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది లేటెస్ట్గా 2023 పాస్ అవుట్ అండి. ఓకే, మీ బీటెక్. యా, ఓకే. మీది ఏ డిపార్ట్మెంట్ అండి? ఈసీ. ఓకే. ఇప్పుడు కాలేజీలో ఆన్ క్యాంపస్లో సెలెక్ట్ అయినా అండి. ఓకే. కొంచెం ఆన్ బోర్డింగ్ లేట్ అవుతుంది. ఓకే. దీనికోసం ఈ కంపెనీ కోసం వెయిట్ చేసేసరికి ఇంకా మోటివేషన్ వస్తలేదండి వేరే కంపెనీస్ ట్రై చేద్దామంటే. ఓకే. ఇప్పుడు ఆన్ బోర్డింగ్ ఇస్తున్నాడు కానీ కొంచెం లేట్ అవుతుందండి. కరెక్ట్. ఓకే. అంటే వాళ్ళు ప్రామిస్ చేశారా మీ పర్టికులర్ టైంలో ఏమైనా పిలుస్తామని ప్రామిస్ ఏమైనా చేశారా? కంపెనీ చేయలేదా? అంటే ఆఫర్ లెటర్స్ ఇచ్చారు కానీ ఆన్ బోర్డింగ్స్ కొంచెం. సో అది ఒక స్ట్రాటజీ అండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఒక స్ట్రాటజీ ఉంటుంది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత దే షుడ్ కాల్ యూ. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కాల్ చేయరు అనుకున్నప్పుడు వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకూడదు. దేర్ ఇస్ సమ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే మేము సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్ళకూడదని. ఇఫ్ సపోజ్ మీకు ఆన్ బోర్డింగ్ 6 months కంటే ఎక్కువ డిలే అవుతుందని అంటే యూ షుడ్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ లీవింగ్ దట్ కంపెనీ అండి. అసలు దాని గురించి మీరు ఆలోచించకూడదు. పిలుస్తే వెళ్తాను అలా అని చెప్పి మీరు వాళ్ళు పిలుస్తారు కాబట్టి నేను వేరే జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేయనని చెప్పి చేయకపోవడం తప్పు. బెటర్ సీ దట్ యూఆర్ డూయింగ్ ఆల్టర్నేట్గా మీరు ట్రై చేయడం మొదలు పెట్టేసేయండి. రెండోది, మీరు ఏ నౌకరీలోనో మాన్స్టర్లోనో వేసి వాళ్ళు కాల్ చేస్తే జాబ్ వస్తుంది అనుకొని అలా కూర్చోకూడదు. దేర్ ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సోషల్ ఫోరం ఛానల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మ్యాక్సిమం జాబ్స్ అన్నీ కూడా రిఫరెన్స్ బేస్డ్ జాబ్సే. సో మీకు ఎంప్లాయీ రిఫరల్స్, మీ సీనియర్స్ ఎవరైనా ఉండి ఎంప్లాయీ రిఫరల్స్ ఇవ్వగలిగితే ఆ రిఫరల్స్ని తీసుకొని మీరు రెజ్యూమ్ పోస్ట్ చేసేసేయండి. లేదా దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వేర్ మీరు ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ చూస్తున్నారో ఆ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అక్కడ కెరియర్స్ అని జనరల్గా ఒక లింక్ ఉంటుంది, లేదా జాబ్స్ అని ఒక లింక్ ఉంటుంది. జస్ట్ దానిలోకి వెళ్ళి మీ రెజ్యూమ్ పోస్ట్ చేయండి. మూడోది, రెజ్యూమ్ కాబట్టి ఏదో మీ పేరు మీ పర్సనల్ డీటెయిల్స్ కాకుండా మీరు ఈ 6 months ఏదైతే గ్యాప్ వచ్చిందో, మీ కాలేజ్ అయిపోయిందో 6 months or 8 months ఎంత గ్యాప్ వచ్చింది, ఈ 8 months or 6 months గ్యాప్ని మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారు, మీ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నారు, వాటిలో మీ ఎక్స్పర్టైజ్ ఎంత ఉంది, అంటే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 stars మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలరు, అలాంటి కొంత యాడ్ చేయండి. యాడ్ చేసి 1 or 2 ఇంటర్న్షిప్స్, అంటే మీరు కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయక్కర్లేదు, నా ఓన్ ఐడియాతో నేను నా సొంతగా ఈ ఇంటర్న్షిప్ చేశాను అని కూడా మీరు రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అ ఫ్లెక్సిబిలిటీ వాట్ ఇండస్ట్రీ ఈస్ గివింగ్ కరెంట్లీ. వీటితో అప్డేట్ చేసి రెజ్యూమ్స్ పోస్ట్ చేయడం మొదలు పెట్టండి. డోంట్ వెయిట్ ఫర్ దిస్ కంపెనీ. ఆల్రైట్, యా, థ్యాంక్ యూ. సో ఎస్ సార్, వెబ్ డెవలప్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయాలి అంటే వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ దట్? వెబ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి, బట్ ఇట్స్ అ వెరీ సాచురేటెడ్ ప్లేస్. అంటే వెబ్ డెవలప్మెంట్ ఎట్లా అయిపోయిందంటే, రీసెంట్లీ ఐ వాజ్ హ్యావింగ్ సమ్ డిస్కషన్. ఇప్పుడు HTML5 విత్ Web3 ఎంత హైలీ ఇంటిగ్రేట్ అయిపోయిందని అంటే, మోస్ట్ ప్రాబ్లీ ఇఫ్ HTML ఈజ్ లెర్న్ వెరీ పర్ఫెక్ట్లీ ఇన్ ద కమింగ్ ఇయర్స్, CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ
పైథాన్ డెవలపర్స్ కానీ అవసరం ఉండకపోవచ్చు వెబ్కి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నౌ. సో ఇట్ ఈస్ బికమింగ్ ఎ వెరీ హైలీ సాచురేటెడ్ ఫీల్డ్ అండి. వర్స్ట్ కేసులో అటు వెళ్ళడం తప్పు కాదు, కానీ థింకింగ్ అబౌట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ and continuing with that with 5 or 6 years or 10 years career is not going to happen andi. To start it's okay, but not to stay there for long time. All right. కెరియర్ స్టార్టింగ్లోనే క్లౌడ్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే లైక్ AWS కానీ Azure కానీ ఇవి చూస్ చేసుకోవాలి అంటే ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? Ma'am, I tell you, fresher should always keep himself very flexible that he can enter into anything. Okay. But what I say is, don't technically try to keep yourself into that particular area. ఇప్పుడు క్లౌడ్లోకి వెళ్ళాలనుకున్న చాలామంది ఏంటంటే క్లౌడ్లో వాళ్ళు అసలు ప్రాసెస్ సైడ్ వెళ్తున్నారా లేదా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్తున్నారా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తున్నారా తెలుసుకోరు వాళ్ళు. క్లౌడ్ అంటే దే ఆర్ టేకింగ్ as a general term అండి. No, you should understand that cloud is once again an environment which makes all your database software projects, all lot of software engineering principles to come onto one platform where మీరు ఇంట్లో చేసేది లేదా మీ సిస్టమ్ మీ కంపెనీలో ఉన్న ఆన్ ప్రిమైస్ చేసేది ఎక్కడో రిమోట్గా ఉంది. సో అక్కడ ఇక్కడ అంటే ఆన్ ప్రిమైస్లో మీకు ఎన్నైతే డెసిగ్నేషన్స్ ఎన్నైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అక్కడ కూడా ఉన్నాయి. సో ఐడెంటిఫై యువర్ స్పెషలైజేషన్ అండ్ లెర్న్ క్లౌడ్. మీరు జస్ట్ రెజ్యూమ్లోని ఐ లెర్న్ AWS అన్నారనుకోండి, ఇట్స్ రాంగ్. సెకండ్ థింగ్, మీరు క్లౌడ్లోకి వెళ్ళేటప్పుడు AWSతో స్టార్ట్ చేసినా కూడా ఫ్యూచర్లో మినిమమ్ ఒక 2 to 3 డిఫరెంట్ క్లౌడ్స్ మీకు రాకపోతే యూ కెనాట్ సస్టైన్. సో యూ షుడ్ బీ పార్ట్ ఆఫ్ Azure, యూ షుడ్ బీ పార్ట్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇంక ముందు ఏదైనా వచ్చినా కూడా యూ హ్యావ్ అడాప్టెడ్. ఆ ఫ్లెక్సిబిలిటీ మీకు ఉందా లేదా? అబవ్ ఆల్, are you really sure and are you really expertise in Linux with shell scripting, understanding network and internet working architecture first of all? ఇది తెలుసుకోకుండా క్లౌడ్లో అడుగు పెట్టామనుకోండి 1 or 2 years ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండి. ఒకసారి ఆ కంఫర్ట్ జోన్లో పడ్డామంటే అది ఎప్పుడో ఒకసారి బౌన్స్ అవుతుంది, ఆ తర్వాత కష్టం స్టార్ట్ అవుతుంది. ఆల్ రైట్. సో మనం MBA గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. HR ఉంది, ఫినాన్స్ ఉంది. సో విచ్ ఆఫ్ దీస్ వుడ్ బి మోర్ రిలేటెడ్ టు IT? మ్యామ్, ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ అన్ IT ఇంటిగ్రేషన్. ఇప్పుడు HR వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకప్పుడు మాన్యువల్లీ దే యూస్ టు డూ రిక్రూట్మెంట్, రెజ్యూమ్స్ చెక్ చేసేవాళ్ళు, ఆ తర్వాత వాటిని షార్ట్ లిస్ట్ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు, ఇంటర్వ్యూ ఎవరు వస్తున్నారు ఇవన్నీ మాన్యువల్గా జరిగాయి. IT ఈజ్ రిలేటెడ్ ఎవ్రీవేర్ అండి. బట్ వాట్ ఐ సే ఈజ్, ఇంతకు ముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ వాజ్ బీటెక్ CSC అండ్ దెన్ వెంట్ ఇన్ టు ఫినాన్స్. అది చాలా కాంట్రడిక్టరీ డెసిషన్ యాక్చువల్గా. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏంటంటే యు ఆర్ ఎన్ HR, వాట్ యూ కెన్ డూ ఫర్ మీ అన్నప్పుడు వై డిడ్ యూ బీయింగ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కమ్ ఫర్ MBA అంటే చాలామంది ఏం చేస్తారు, ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ అ మేనేజర్. వాట్ కైండ్ ఆఫ్ మేనేజర్? సో యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. మేనేజర్ ఈజ్ అ వెరీ సింపుల్ టర్మ్ టు స్పీక్, బట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఫర్ మై కంపెనీ? If suppose I automate 40% of my company, what your management skills can do in that? అంటే మీకు ఆ జస్టిఫికేషన్ ఇవ్వగలిగే కెపబిలిటీ ఉండాలి. మీరు HR తీసుకోండి, సిస్టమ్స్ తీసుకోండి, ఫినాన్స్ తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి. హౌ యూ కెన్ జస్టిఫై your specialization relevant to my IT and make my system get prosper with respect to process automation కానీ అప్లికేషన్ ఆటోమేషన్లో కానీ మీరు ఎలా హెల్ప్ చేస్తారో చెప్పాలి. మీరు ప్రోగ్రామింగ్ చేయక్కర్లేదు, ఒక మాన్యువల్ ప్రాసెస్ ఉంది విచ్ ఇస్ కాస్టింగ్ మై టైమ్ విత్ హ్యూమన్ రిసోర్స్, మీరు దాన్ని ఎలా సజెస్ట్ చేసి ఒక IT టీమ్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారో చెప్పగలగాలి. అంటే లీడర్షిప్ స్కిల్స్ కమ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ కదా. ఆ జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే ఇండస్ట్రీ థింక్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఆల్రైట్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. చాలామందికి ఐటీలోకి రావాలి అని ఉంటుంది, కాకపోతే కోడింగ్ అంటే భయం ఉంటుంది, ఇష్టం ఉండదు. ఐఎమ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ పర్సన్, నేను కూడా ఆ కేటగిరీకి చెందిన దాన్ని. కాకపోతే కోడింగ్తో సంబంధం లేకుండా ఐటీలో జాబ్. భారత విప్లవ కూటమిని ఏర్పరచడానికి నాకున్నది ఒకే ఒక లక్ష్యం, అది ఇండియాకు స్వతంత్రం. గుర్తుంచుకోండి, ఇది విప్లవకారుల సొసైటీ. ఇక మన లక్ష్యం ఏమిటంటే మన భారతదేశానికి స్వతంత్రం రావడం. నేళ్ల మీద భూమి మీద పన్ను 4 రెట్లు అధికం చేశారు. ఏమిటంటే మొదటి బిడ్డ మగబిడ్డే ఉండాలి. భూమికి వారసుడు ఎవరంటే అది మగవాడే అయి ఉంటాడు. ఇలా జనసభని బ్రిటిష్ ప్రభుత్వం అడ్డుకోకూడదు. ఇది మన తలభాగా మీద ఓటు. ఆర్టిస్ట్ అనగానే ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళేదో ఇలా క్లియర్గా చెప్తుంది, వీ నీడ్ 40% ఆఫ్ యువర్ మేనేజ్మెంట్ అండ్ 60% ఆఫ్ కోడింగ్. సో ఆ 60-40 రేషియోని అర్థం చేసుకొని రాండి. టెక్నికల్ అనుకోండి 60 టెక్నాలజీ అండ్ 40 మేనేజీరియల్. యువర్ మేనేజ్మెంట్ 60 మేనేజ్మెంట్ విత్ 40 టెక్నాలజీ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ రేషియో and you think of coming in industry with no coding, zero coding, ivanni fantasy words and don't believe it. All right, sir. Thank you so much. As usually, it was a productive session with you. Thank you so much for your time. Welcome, ma'am. Thank you.
ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.